ఓకేనా? అందరికీ నమస్కారం. సో ప్రతిపాడు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 19th మార్చ్ రోజున మార్నింగ్ మనకి ఒక చెరువులో ఒక బాడీ దొరికింది, డెడ్ బాడీ. అది కేఎంసి మెడికల్ కాలేజ్ ఎదురుగా NH16 పక్కన ఉన్న ఈదులపాలెం దగ్గర చెరువులో ఒక గుర్తు తెలియని మృతదేహం మనకి కనబడింది. ఆ మృతదేహానికి ఒక తాడుతో నడుము మీద ఒక తాడు కట్టి ఉంది, అది తేల్తా ఉంది. అది ఎస్ఐ ప్రతిపాడు, అదేవిధంగా ఇన్స్పెక్టర్ ప్రతిపాడు అక్కడ వెళ్ళి క్రైమ్ సీన్కి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేస్తే అది ఒక మర్డర్ కింద మనం దాన్ని గుర్తించి క్రైమ్ నెంబర్ 47/26 మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. సిఐ ప్రతిపాడు దాంట్లో ఇన్వెస్టిగేషన్ టేకప్ చేశారు. సో అక్కడ అన్ని ఎవిడెన్సెస్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది క్లూస్ టీమ్తో, డాగ్ స్క్వాడ్తో. అదేవిధంగా FSL నుంచి కూడా టీం పిలవడం జరిగింది. సో ఏదైతే మృతదేహం ఉందో ఆ మృతదేహం సంబంధించి ఫోటోలు అన్ని వాట్సాప్ గ్రూప్స్లో, మీడియా గ్రూప్స్లో సర్క్యులేట్ చేయడం జరిగింది. సో దాంతో ఈ మృతదేహము తన్నీరు వెంకటేశ్వర్లు అనే అతనిది ఉందని మనం ఆ రోజు రాత్రికి ఐడెంటిఫై చేయగలిగాము. ఐడెంటిఫై చేసినాక మనకి ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఈ తన్నీరు వెంకటేశ్వర్లు సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో దాసరిపాలెంలో, అక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇమీడియట్గా ప్రతిపాడు ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే వాళ్ళు ఆల్రెడీ అక్కడి నుంచి వెళ్ళిపోయారు, పారిపోయారు. సో మళ్ళా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈ ఎవరైతే మిత్రుడు ఉన్నాడో అతను భార్య అండ్ భార్య సిస్టర్ అండ్ బావ కలిసి ముగ్గురు కలిసి ఇతన్ని